శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోన్యూమరాలజీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఫిబ్రవరి 2024 కుంభరాశి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. కుంభరాశికి అధిపతి శనైశ్వరుడు. కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిష 4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు ఉంటాయి. వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క గోచార మాస ఫలితాలు వర్తిస్తాయండి. గోచారం అంటే గ్రహచారం కనుక కుంభరాశి వారికి ఫిబ్రవరి మాసంలో గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాల్లోకి వెళ్దాం. మొదటిగా రాశ్యాధిపతి శనైశ్వరుడు రాశిలో ఉన్నారు. ద్వితీయ లాభాధిపతి గురుగ్రహం 3వ స్థానం అయినటువంటి యొక్క మేషరాశిలో స్థితి పొంది ఉన్నారు. తృతీయ దశమాధిపతి కుజుడు అంటే ఫిబ్రవరి 5వ తారీఖు వరకు కూడా లాభస్థానంలో ఉండి తదనంతరం ఏ స్థానం అయినటువంటి యొక్క మకర రాశిలో స్థితి పొందబోతున్నారు. మాసాంతం వరకు కూడా అక్కడే ఉంటారండి. మరి యోగకారకుడు చతుర్థ నవమాధిపతి శుక్రగ్రహం 11 ఫిబ్రవరి వరకు కూడాను లాభంలో ఉండి తదనంతరం ఏ స్థానం అయినటువంటి యొక్క మకర రాశిలో స్థితి పొందబోతున్నారు. మరి పంచమ అష్టమాధిపతి బుధ గ్రహం అవుతారు. ఈ యొక్క బుధుడు 12వ స్థానంలో ఏ స్థానంలో 19 ఫిబ్రవరి వరకు కూడా ఉండి తదనంతరం 20వ తారీఖు ఫిబ్రవరి నుండి మాసాంతం వరకు కూడా ఆయన మీ యొక్క జన్మరాశిలో ఇక్కడ స్థితి పొందబోతున్నారండి. మరి సప్తమాధిపతి రవి 13 ఫిబ్రవరి వరకు కూడా మకరంలో ఉండి 14 ఫిబ్రవరిలో ఉండి జన్మరాశిలో అంటే కుంభంలో స్థితి పొందబోతున్నారు. సో మరి రాహుకేతుల విషయానికి వచ్చే వరకు రాహు ద్వితీయంలో ఉన్నారు. కేతువు అష్టమ స్థానమైనటువంటి ఈ యొక్క కన్య రాశిలో స్థితి పొంది ఉన్నారు. సో ఇది గ్రహస్థితి అండి. మరి మొదటిగా జన్మరాశి నుండి మొదలెడితే రాశ్యాధిపతి శని మీ యొక్క జన్మరాశిలోనే ఉన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా శని ఒక్కరి కింద లేకుండా రాశిలోనే ఉన్నారు కాబట్టి శని అంటే ఒక సిస్టమాటిక్ అయినటువంటి హార్డ్ వర్క్, ఒక పద్ధతి ఫాలో అయ్యే గ్రహం కాబట్టి ఏంటంటే మీ పంతాలో మీరు ముందుకు వెళ్తారు. కాకపోతే ఒకవేళ మీ యొక్క జన్మజాతక చక్రంలో కనుక శని బలహీనంగా ఉంటే తప్ప పోస్ట్పోన్మెంట్, ప్రొక్రాస్టినేషన్, డిలే, తర్వాత చూద్దాంలే అనే ఆలోచనలు వస్తాయి. లేదు అంటే జాతకంలో కూడా బలంగా ఉంటే డెఫినెట్గా మీ పద్ధతి ప్రకారం మీరు ముందుకు వెళ్తూ ఉంటారు అని చెప్పవచ్చు. మరి ద్వితీయం అంటే ధన కుటుంబ స్థానం. సో ద్వితీయాధిపతి గురుడు 3లో ఉన్నాడండి. ద్వితీయం అంటే వాక్కు కూడా వస్తుంది. సో ద్వితీయాధిపతి గురుగ్రహం 3లో ఉన్నారు కాబట్టి మంచి వాగ్దాటిని కనబరుస్తారు. వాక్ చాతుర్యంతో ఇతరులను ఆకట్టుకోవడం, మీ యొక్క సలహాల కోసం ఎదుటివారు కూడా వేచి చూసి సలహాలు తీసుకునే యోగ్యతను కలిగి ఉంటారు అని చెప్పవచ్చు. అదేవిధంగా మీ యొక్క సిబ్లింగ్స్ తోటి కూడా, మీ యొక్క తోబుట్టువులతోటి కూడా మంచి ర్యాపో మెయింటైన్ చేయటం, మంచి కమ్యూనికేషన్ తోటి ఒకరినొకరు సహకరించుకోవడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ద్వితీయంలో మరి ఎవరున్నారు అంటే రాహు ఉన్నారు. ధనం వస్తుంది కానీ వ్యయంలో గ్రహాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ధనం ఖర్చు కూడా అయ్యే అవకాశం ఉంది కాబట్టి ధనాన్ని తెలివిగా వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా కనపడుతుంది. పొదుపు చేద్దాం అనుకుంటే కూడా వివిధ కారణాల చేత ఖర్చులు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి సో అవి మనం చెక్ చేసుకోవాలి. వృధా ఖర్చులు నియంత్రించుకోగలిగితే బాగుంటుంది. మరి ద్వితీయంలో రాహు ఉన్నారు కాబట్టి తీసుకునే ఆహార విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. లేదంటే కనుక ఫుడ్ సంబంధమైనటువంటి ఏదైనా కొంత ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాలి. సమయపాలన కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇక్కడ. మరి తృతీయ స్థానం అంటే ధైర్యం, పరాక్రమం, పట్టుదల, దగ్గరి ప్రయాణాలు ఇవన్నీ ఇండికేట్ చేస్తాయి. సో తృతీయాధిపతి కుజుడు మనకు 5వ తారీఖు వరకు కూడా లాభంలో ఉండి తదనంతరం వ్యయ స్థానానికి వస్తున్నారు. అంటే మీరు చేసేటువంటి నిర్ణయాలు, దూకుడుగా తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా మొదటి వారంలో మంచి ప్రతిఫలాన్ని ఇస్తాయి. ఉద్యోగం ద్వారా లేకుంటే ఇండివిజువల్గా కొంతమంది ప్రొఫెషన్స్లో ఉంటారు. అంటే ఏంటంటే రైటింగు, కమ్యూనికేషను, లేకుంటే ట్రావెలింగు ఇలాంటి ఓన్గా కొన్ని ఉంటాయి. అలాంటి వాళ్ళందరికీ కూడా బాగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే కనుక తృతీయాధిపతి 12లోకి వెళ్తారో అంటే కుజుడు 12వ స్థానానికి 6వ తారీఖు నుండి వెళ్తారండి. మీ యొక్క యంగర్ సిబ్లింగ్స్ బహుదూరం వెళ్ళటం, విదేశాలకు వెళ్ళటం కావచ్చు, ఇలాంటివి ఉంటాయి. అదేవిధంగా కొన్నిసార్లు మీరు ఏదైనా అంటే 6వ తారీఖు తర్వాత విలువైన వస్తువులు, కమ్యూనికేషన్ సంబంధించిన వస్తువులు కానీ చేతి నుండి జారవించుకోవటం, లేకుంటే పోగొట్టుకోవడం, పగిలిపోవడం లాంటివి గమనించవచ్చు కాబట్టి సో కొంత జాగ్రత్తగా ఉండాలి. మరి అగ్రిమెంట్ కూడా అందిపుచ్చుకుంటారు అని చెప్పవచ్చు. కొత్త అగ్రిమెంట్లు మొదటి వారంలో, మొదటి 10 రోజులు కూడా అగ్రిమెంట్స్కి అనుకూలం ఉంది. గవర్నమెంట్ సంబంధమైన పనులు కూడా పూర్తి చేసుకోగలుగుతారు అని చెప్పవచ్చు. చతుర్థ స్థానాధిపతి శుక్రుడు అవుతారు. ఈ యొక్క శుక్రుడు 11వ స్థానం వరకు కూడా లాభంలో ఉన్నారండి. చతుర్థం అంటే ప్రాపర్టీ, వెహికల్ అంటే వాహనం, అమ్మ, కుటుంబ సంతోషం. కాబట్టి ఈ 4 విషయాల్లో కూడా మీరు అనుకున్న విధంగానే సాఫీగానే ఉంటుంది 11వ తారీఖు వరకు. సో 11వ తారీఖు లోపల మీరు ఏదైనా వాహనం కొనుగోలు కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటే సక్సెస్ అవుతారు. అనుకున్న విధంగా మీ వెహికల్ రావటం,
ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయటం, అది ఇల్లు కానీ పొలం కానీ ప్రాపర్టీ ప్లాట్ ఏదైనా సరే మీరు కోరుకున్న విధంగానే అనుకూలత కనపడుతూ ఉంది. ఇప్పుడైతే ఈ యొక్క శుక్రుడు 12వ స్థానానికి 12వ తారీఖు నుండి వెళ్తాడో సో అప్పుడు ఏంటంటే కొంత ఖర్చు, కుటుంబ పరంగా ఖర్చు, ఇంట్లో నిర్మాణం కోసం కావచ్చు, లేకుంటే ఫర్నిచర్ అంటే కొంతమంది డిస్మాంటిల్ చేసి మళ్ళీ కడుతూ ఉంటారు, లేదంటే కొంచెం డిజైనింగ్ మార్చుకోవడం లాంటివి కొంత ఏదైనా నిర్మాణ కార్యక్రమాల కోసం ఖర్చు కావచ్చు, వాహన రిపేర్లు ఇలాంటివి ఇండికేట్ చేస్తున్నాయి. సో 12వ తారీఖు నుండి మదర్ హెల్త్ విషయంలో కూడా చిన్నపాటి ఇబ్బందులు, ఎందుకంటే కేతు కూడా చూస్తూ ఉన్నాడు కదా చతుర్థ స్థానం మీద, వాహన రిపేర్లు, ప్రయాణంలో చిన్నపాటి ఇబ్బందులు, అమ్మకి ఆరోగ్యంలో చిన్న చిన్న చికాకులు కొంచెం కనపడుతున్నాయి. 12వ తారీఖు తర్వాత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కనపడుతుంది. మరి పంచమ స్థానం, పంచమం అంటే క్రియేటివిటీ, హైయర్ ఎడ్యుకేషన్, మీ యొక్క ఆలోచన విధానం, మంత్రస్థానం, ఆధ్యాత్మికత, లవ్ అఫైర్స్ ఇవన్నీ ఇండికేట్ చేస్తాయండి. సో పంచమాధిపతి బుధుడు ఏంటంటే 19 ఫిబ్రవరి వరకు కూడా 12వ స్థానంలో ఉంటారు. అంటే విద్య ఎందుకు కాస్త ఫోకస్ తగ్గుతుంది. కుజుడితో కూడా కలిసి ఉన్నారు కదా, అదేవిధంగా సో రవితో కూడా కలిసి అన్ని గ్రహాల రీత్యా ఉండటం వల్ల మొదటి 3 వారాలు కూడా దాదాపు 19వ తారీఖు వరకు కూడా ఫోకస్డ్గా ఉండాల్సిన అవసరం ఎంతైనా కనపడుతుంది. 5 అంటే హైయర్ ఎడ్యుకేషన్, 12th అంటే ఐసోలేషన్, సరిగ్గా చదవలేకపోవడం, ఫోకస్ చేయలేకపోవడం. కాబట్టి విద్యార్థులు ఈ సమయంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా, అకాడమిక్స్లో ఉన్నా కూడా ఫోకస్ చేసుకోండి. ఈ వారం ఈ సిలబస్ కంప్లీట్ చేయాలి, ఈ మంత్లో ఏం కంప్లీట్ చేయాలి, ఏమిటి ఇలాంటిది. సో మీరు కనుక సిస్టమేటిక్గా వెళ్తేనే మంచి మార్క్స్ సంపాదించే అవకాశం ఉంది. సో మళ్ళీ 20వ తారీఖు తర్వాత ఎప్పుడైతే బుధగ్రహం మీ యొక్క జన్మరాశిలోకి వస్తారో అప్పుడు ఇది సజావుగా ఉంటుంది. సో బాగలేనప్పుడే మనం ఫోకస్ అవసరం. సో మరి ప్రేమ విషయంలో కూడా అంటే కొంచెం దూరంగా ఉంటాం, చికాకులు, మాట పట్టింపులు, గొడవలు అనేది ఎవరైతే ప్రేమలో ఉంటారో వారి మధ్య జరిగే అవకాశం ఉంది మొదటి 3 వారాలు. తర్వాత చివరి వారంలో మళ్ళీ కలుసుకోవడం, అన్యోన్యతతో ఉండటం అనేది అంటే ఉంటుంది అని చెప్పవచ్చండి. ఇన్వెస్ట్మెంట్ విషయంలో కూడా షార్ట్ ట్రేడింగ్ చేసే వారికి అనుకూలత లేదు. ఒకవేళ మీరు ఏదైనా లాంగ్ టర్మ్ ట్రేడింగ్ చేద్దాం అనుకుంటే, లాంగ్ స్టాండింగ్ అంటే లాంగ్ ట్రేడింగ్ చేసే వారికి అయితే కాస్త పర్వాలేదు, బట్ షార్ట్ ట్రేడింగ్ మాత్రం నష్టాలు చూసే అవకాశం కనపడుతుంది. 5వ స్థానం సంతాన స్థానం. సంతాన పరంగా ఖర్చు, వారి అనారోగ్యం కావచ్చు, వారి విద్య పరంగా కావచ్చు, సో విదేశాలకు పంపడం కోసం కావచ్చు, ఖర్చు కూడా గోచరిస్తూ ఉంది. మరి 6వ స్థానం అంటే ఈ యొక్క కుంభరాశి వారికి చంద్రుడు అవుతారు. సో ఆ చంద్రుడు వేగంగా కదిలే గ్రహం కాబట్టి సో చంద్రుని కాకుండా ఆ రాశిని చూస్తున్న గ్రహాలు ఎవరైతే ఉన్నాయో సో ముఖ్యంగా ఏంటంటే కుజ, రవి, బుధ, శుక్ర గ్రహాలు చూస్తూ ఉన్నాయి. డిఫరెంట్ డేట్స్లో చూస్తూ ఉంటాయండి. కాబట్టి ఏంటంటే రోగస్థానాన్ని, రుణస్థానాన్ని చూస్తూ ఉన్నాయి. వృధాగా లోన్స్ తీసుకోవడం వద్దు, అవాయిడ్ చేయండి. అన్లెస్ అదర్వైజ్ ఇట్ ఈస్ కంపల్సరీ అవుతే తప్ప అవాయిడ్ చేయటం. హెల్త్ విషయంలో కూడా రాశాధిపతి రాశిలో ఉన్నా కూడా నిద్రలేమి సమస్యలు, టైంకి పడుకోకపోవడం, రెస్ట్ తీసుకోకపోవడం ఇలాంటి వాటి వల్ల కూడా కొంత మానసికమైన ఎమోషన్స్తో కలిగి కనపడుతూ ఉన్నాయి. కాబట్టి సో యూ హ్యావ్ టు బి బిట్ కేర్ఫుల్గా ఉంటేనే మంచిదని మనకు గోచార ఫలితాల రీత్యా తెలుస్తుంది. మరి 7వ స్థానం అంటే వ్యాపార స్థానం, ఎదుటివాళ్ళు, విదేశీ, దూర ప్రాంతం ఇవన్నీ ఇండికేట్ చేస్తాయి కదా. సో సప్తమాధిపతి యొక్క రవి 13 ఫిబ్రవరి వరకు కూడా 12వ స్థానంలో ఉంటారు. అంటే విదేశాలకు వెళ్దామనుకునే వారికి వారి ప్రయత్నాలు ముందుకు వెళ్ళటం, దూర ప్రాంతం వెళ్ళటం, మీ యొక్క జీవిత భాగస్వామి నుండి మీరు కొంత వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా దూరంగా ఉండాల్సి రావటం, లేదు అంటే కనుక ఏదైనా కారణాల చేత కొంతమంది మాట పట్టింపుడు గొడవలతో కూడా దూరంగా ఉండే అవకాశం కూడా కనపడుతూ ఉంది. ఎందుకంటే 7వ స్థానం రవి అవుతారు, ఇక్కడ అష్టమాధిపతి బుధుడితో కలిసి ఉంటారు. కాబట్టి అనారోగ్య సమస్యల చేత కావచ్చు, కొంత వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఏదైనా గొడవల మధ్య చేత కొంతకాలం దూరంగా ఉండే అవకాశం కనపడుతుంది. అదే పడాల్సిన అవసరం లేదండి, ఇవన్నీ కూడా గోచార ఫలితాలే. మీ యొక్క జన్మజాతక చక్రం చెక్ చేసుకోండి, జరుగుతున్న దశ అంతదశ కనుక బలంగా ఉంటే ఇవన్నీ కూడా టీకప్లో తుఫాన్ లాగానే వచ్చి వెళ్తూ ఉంటాయి. మరి వ్యాపార విషయంలో చూస్తే మొదటి 2 వారాలు కూడా వ్యాపారంలో అంత ఎక్సలెంట్గా కనబడట్లేదు. సో అధికంగా తీసుకొచ్చి పెట్టుబడి పెట్టడము, కొత్త వ్యాపార భాగస్వామితో వ్యాపారం మొదలటం ఇలాంటివి చేయకుండా ఉండగలిగితే సో ధనాన్ని మనము నిలుపుకున్నట్టుగానే భావించాలి. 2వ వారం తర్వాత వ్యాపార విషయంలో కాస్త పర్వాలేదు అన్నట్టుగా ఉంటుంది, ముందుకు వెళ్తాయి మీ యొక్క వ్యాపార ఆలోచనలు కానీ, వ్యాపారం యొక్క ప్రక్రియ కానీ. 8వ స్థానం, 8వ స్థానాధిపతి అయినటువంటి యొక్క బుధుడు మీకు 12వ స్థానంలో ఉన్నాడు. సో విపరీత రాజయోగం అని చెప్పాలి. అంటే జనరల్గా ఇవన్నీ రాజయోగాలు ఇవన్నీ కూడాను జన్మజాతక చక్రంలో చూస్తాం. గోచారంలో కూడా అష్టమాధిపతి అయ్యి 12లో ఉన్నారు 19 వరకు కూడా విపరీత రాజయోగం అని చెప్పాలి. అంటే ఒక చెడు జరిగిన తర్వాతనే పాజిటివ్ జరుగుతుంది. మీకు ఏదైనా మెచ్యూర్డ్ అమౌంట్ రావాలి, ఇన్సూర్డ్ అమౌంట్ రావాలి, లేదంటే కనుక ఏదైనా డెత్ బెనిఫిట్స్ మీ ఫ్యామిలీ నుంచి ఎవరైనా రావాల్సి ఉంటే సో ఎంతో ఎఫర్ట్స్ తర్వాత ఒక్కసారిగా సడన్గా వచ్చే అవకాశం లాంటివి కనపడుతూ ఉన్నాయి. రీసెర్చ్ చేసే విద్యార్థులు కూడా బహుదూరం వెళ్ళి వారు రాసి రీసెర్చ్ కానీ, ప్రాజెక్టు కానీ చేసే వారికి అయితే కాస్త అనుకూలంగా ఉంటుంది. మరి
9వ స్థానాధిపతి ఎవరయ్యానంటే శుక్రుడు అవుతారు. 9వ స్థానాధిపతి శుక్రుడు 11వ స్థానంలో ఉన్నారు. 9 అంటే ఆధ్యాత్మికత, భక్తి, పెద్దవాళ్ళు, బహుదూరం ఇవన్నీ కూడానండి. 11లో ఉన్నారు. కాబట్టి ఏంటంటే మీకు ఎల్డర్ పీపుల్ నుంచి రావాల్సిన ధనం చేతికి రావటం, వారి యొక్క బ్లెస్సింగ్స్ అందుకుంటారు. మళ్ళీ గురుడి యొక్క దృష్టి కూడా ఉంది కాబట్టి ఎల్డర్ పీపుల్, నెట్వర్క్, ఫ్రెండ్ సర్కిల్ వారి నుంచి మీకు సహాయ సహకారాలు అందుతాయి అని చెప్పవచ్చండి. మరి 10వ స్థానం చూస్తే 10వ స్థానాధిపతి కుజుడు ముఖ్యంగా ఈ మాసంలో 5వ తారీఖు వరకు కూడా లాభంలో ఉంటాడు. అంటే మొదటి వారంలో మీకు రావాల్సిన గుర్తింపు, మీకు రావాల్సిన ధనం, మీకు రావాల్సిన ఇంక్రిమెంట్ ఇవన్నీ కూడా వస్తాయండి. ఎప్పుడైతే ఈ యొక్క కుజగ్రహము 12వ స్థానానికి వెళ్తాడో, వ్యయ స్థానానికి వెళ్తాడో కుజుడు, వెళ్ళినా కూడాను ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అనుకోకుండా కొంతమందికి ఐటీ రంగంలో, కార్పొరేట్ రంగంలో ఎదురు చూస్తూ ఉంటారు. విదేశాలకు వెళ్దామనో, బహుదూరం వెళ్దామనో, లేకుంటే ఒక బ్రాంచ్ నుంచి ఇంకో ప్లేస్కి, ఒక సిటీకి వెళ్ళి సెట్ అవుదామనో అనుకుంటూ ఉంటారు. అలాంటి వారికి 10వ స్థానాధిపతి కుజుడు 12లో పడినా, 12వ స్థానం నెగిటివ్ అయినా అది బలమైన స్థానమే కాబట్టి వృత్తి ద్వారా ప్రయాణాలు, మార్పు, చేర్పు అనేవి కూడా ఇండికేట్ చేస్తున్నాయి. ఒకవేళ జరిగినా కూడా పాజిటివిటీగా ఎక్కువగా మనకు కనపడుతూ ఉందండి. మరికొంతమంది 5వ తారీఖు తర్వాత దెర్ ఇస్ అ పాజిబిలిటీ, కేతు కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి, కుజుడి మీద దృష్టి ఉంది కాబట్టి క్విట్టింగ్ ఆఫ్ జాబ్, చేంజ్ ఆఫ్ జాబ్ కూడా ఇండికేట్ చేస్తుంది. 11వ స్థానాధిపతి గురుడు 3వ స్థానంలో ఉన్నారు. అగ్రిమెంట్స్, ఏదైనా ప్రాజెక్ట్ మొదలెట్టడము, బిహైండ్ ద స్క్రీన్ చేసే పనులు కావచ్చు, స్పోర్ట్స్, కళారంగంలో ఉన్న వారికి కూడా బాగుంటుంది అని చెప్పవచ్చండి. నైబర్స్తో, కొలీగ్స్తో కూడా సత్సంబంధాన్ని నేర్చుకోగలుగుతారు. ముఖ్యంగా మొదటి 10 రోజులు కూడాను. తదనంతరం ఈ యొక్క 12వ స్థానాధిపతి శనైశ్వరుడు మీ యొక్క జన్మరాశిలోనే ఉన్నారు. ఆయన మకరానికి అయిన అధిపతి, కుంభానికి కూడా ఆయన అధిపతి. కాబట్టి ఏంటంటే కొంత మీకోసం మీరు ఖర్చు పెట్టుకోవడం కావచ్చు. 12వ స్థానంలో ఉన్న గ్రహాలు ఇంపార్టెంట్. ఈ మాసం అంతా కూడా తృతీయ దశమాధిపతి కుజుడు 12లో ఉన్నారు. కాబట్టి ఏంటంటే కొంత వృత్తిపరంగా, ప్రయాణాల పరంగా నిద్రలేమి సమస్యలు, టైట్నెస్ అనేది కొంచెం కనపడుతూ ఉంది. కాబట్టి ఏంటంటే ప్రతి వారికి కూడా శారీరకంగా, మానసికంగా హెల్తీగా ఉన్నప్పుడే మనం అన్ని పనులు చక్కగా నిర్వహించుకోగలుగుతాం. ముఖ్యంగా ఏంటంటే ఈ మాసంలో వ్యయంలో గ్రహాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఎఫర్ట్స్ తర్వాతనే మీరు ఫలితాలు అందుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆ రకంగా ప్లాన్ చేసుకుంటే మంచిది. అదేవిధంగా మీరు ఏలినాటి శనిలో కూడా ఉన్నారు కాబట్టి శనివారం పూట శనికి తైలాభిషేకం చేసుకోవటం, ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవటం, లేదు అంటే వెంకటేశ్వర స్వామి ఆలయాలు సందర్శించడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క సప్తమాధిపతి, 7వ అధిపతి మరియు 8వ రవి బుధుల యొక్క స్థితి కూడా వ్యయంలో ఉంది కాబట్టి మొదటి 2 వారాల అనుకూలత లేదు వివాహ విషయంలో, వ్యాపార విషయంలో. కాబట్టి రవి బుధ గ్రహ స్తోత్రాలు, రవికి సంబంధించినటువంటి ధాన్యం ఏదైతే గోధుమలు ఆదివారం పూట దానం, గోధుమ వంటలు కానీ, బుధుడికి సంబంధించిన అష్టమాధిపతి బుధుడు కూడా 12లో ఉన్నారు కాబట్టి విష్ణు సహస్రనామం పఠనం చేయటం, గోవులకి గ్రాసం, గడ్డి, బుధుడు అంటే గ్రీనరీ, అలాంటివి సర్వ్ చేయడం వల్ల కూడా కొంత నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గే అవకాశం అయితే బలంగా కనపడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మనం చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.